రేపు యాన్యువల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి. పిల్లలందరూ కూడా మరి చక్కగా సిద్ధపడుతూ ఉంటారు. అన్నం తిన్నానా అంటే లేదమ్మా, నేను చదువుకోవాల్సింది చాలా ఉంది అని పిల్లలు సిద్ధపడుతూ ఉంటారు. అలాగే ఈ శనివారం రాత్రి దేవునితో కొంత సమయం మనము గడిపినప్పుడు రేపు తన ప్రత్యక్షత ప్రత్యేకంగా ప్రభువు మనకివ్వడానికి సంసిద్ధులుగా ఉన్నారు దేవుడు. అందుకొరకే ప్రియులారా, ఈ ప్రత్యేకమైన సిద్ధపాటు కూడిక, విజ్ఞాపన కూడిక దాదాపుగా ఈ రోజుల్లో ఇటువంటి కూడికలు తక్కువైపోయాయి. అందుకు మనం చాలా విచారపడాలి. మరి నా చిన్నతనములో ఐపీసీ సహవాసములో మేము ఎదుగుతూ ఉన్నప్పుడు శనివారం రాత్రి అంతా ప్రార్థనలో ఉండేవారు. నిజంగా మేము చిన్నతనములోనే మమ్మల్ని తీసుకొని వెళ్ళినప్పుడు నిద్రపోయేవాళ్ళం. మమ్మల్ని రోడ్డు మీద ఈడ్చుకొని వచ్చేవాళ్ళు మా అమ్మ మా నాన్న. ఆ రోడ్డు మీద పడుకుంటే బాగు అన్నట్టుగా ఉండేది. అప్పుడు దాని విలువ మాకు తెలియదు. భారంగానే ఉండేది, ఇబ్బందికరంగానే ఉండేది. ఆ రోజు వారు సమయాన్ని కేటాయించారు. ఈరోజు వారు దీవెనకరంగా ఉన్నారు అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టాలని కాదు, లేకపోతే బలవంతంగా ఇక్కడ కూర్చోబెట్టాలనేది కాదు. కానీ రాబోయే కాలములో మన పిల్లలకు ఒక మంచి పునాది వేద్దాం. అందుకే ఈ సిద్ధపాటు, విజ్ఞాపన కూడికలు.